మనలో సమాఖ్యతను మనలో యూనిటీని దెబ్బతీసే ప్రతి ఒక్కరు దేశద్రోహి. దీనివల్ల ఏమి బాగుపడే లక్షణాలు ఏం కనిపించట్లేదు. రేపొద్దున వేరే దేశస్తులు వచ్చి ఎలా పెట్టుబడి పెడతారు? తెలుగు వాళ్ళలో హిందువులకి యూనిటీ లేదు. హైదరాబాద్ అమ్మ బాబోయ్, హైదరాబాద్ వద్దు బాబోయ్, అక్కడ చిన్న చిన్న రోడ్లో గల్లీలో జరిగే గొడవలనే గోబ్యాక్ అంటున్నారు. మేము రేపొద్దున పెట్టుబడులు పెడితే మమ్మల్ని గోబ్యాక్ అని ఎందుకు అనరు? సో కాబట్టి మేము పెట్టుబడులు పెట్టాం, అక్కడ అప్పులు కూడా ఇవ్వము. వేరే వేరే ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ కూడా మేము అప్పులు ఇవ్వము, డబ్బులు ఇవ్వము. సో ఇలాగా చిన్న చిన్న వాటిని విశ్వవ్యాప్తం చేసి ఇంకా 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 మన తెలుగు రాష్ట్రాలని, ఇంకా హైదరాబాద్ని ఇంకా అన్డెవలప్డ్ సిటీగా మార్చే ఇలాంటి చీడల వాళ్ళన్నింటినీ మనం దూరం పెట్టాలి. యూనిటీని మనం డెవలప్ చేసుకోవాలి. సో ఇలాంటివన్నీ ఫ్యూచర్లో హైదరాబాద్ని దెబ్బతీయడానికి ఇంకా 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 చాలా ప్రాబ్లమాటిక్ అయిపోతాయి. రేపొద్దున వేరే దేశస్తులు వచ్చి పెట్టుబడి ఎలా పెడతారు? అప్పులు ఎలా ఇస్తారు? ఇంకొకటి చెప్తాను. గోబ్యాక్ అంటే నువ్వు వేసుకునే షర్ట్ ఫారిన్దే, నువ్వు వేసుకునే బనీను ఫారిన్దే, నువ్వు వేసుకునే కడ్రాయరు ఫారిన్దే, నువ్వు పట్టుకునే ఫోను ఫారిన్దే. మరి ఇతర దేశస్తుల గూడ్స్ అన్నీ ఆపేయండి, ఆపేయండి, చూద్దాం. గోబ్యాక్ ఆపేసేయండి. భారతదేశం ఎంతో బాగుపడుతుంది. డాలర్ వాల్యూ పడిపోతుంది. అవ్వదు కదా? నీ చేతిలోంచి ఫోన్లో మొత్తం నువ్వు గోబ్యాక్ అనే నినాదం స్టార్ట్ చేస్తే ఒంటి మీద ఉన్న గుడ్డలతో సహా ఇప్పి నువ్వు నిలబడవలసి వస్తుంది, నిజం చెప్పాలంటే. ఎందుకంటే ఇవన్నీ అదర్ కంట్రీసే మనం వేసుకునే ప్రతి ఒక్కటి. మరి ఇది ఏ దాన్ని గోబ్యాక్ అంటూ ఉంటాం? కాబట్టి యూనిటీగా ఉండండి. ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్లా ఉండండి. సో అభివృద్ధి అవ్వండి, అభివృద్ధి చేయండి. భాగ్యనగరం అంటే సేఫెస్ట్ సిటీ లాగా పబ్లిసిటీ చేయండి, అంతేగాని ఇలాగా మిస్గైడ్ చేసేసి భాగ్యనగరం